హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గమ్యం. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా జిఐ ట్యాగ్స్ గురించి డిస్కస్ చేద్దాం. రీసెంట్గా జార్ఖండ్కి 4 న్యూ ప్రోడక్ట్స్కి జిఐ ట్యాగ్ అనేది లభించింది. ఫస్ట్ ప్రోడక్ట్ బగియా సిల్క్. ఇక్కడ చూడండి, బగియా సిల్క్. ఈ బగియా సిల్క్ అనేది జార్ఖండ్లోని సంతాల్ ప్రాంతంలో సంతాల్ ట్రైబల్ ఉమెన్ చేత హ్యాండ్ వుమెన్ సిల్క్ అండి. ఇది అంటే చేత్తో నేసిన ఒక టెక్స్టైల్. దీని మీద మనకి ట్రైబల్ మోటివ్స్ ఉన్నాయి. ఇది ఒక యూనిక్ టెక్నిక్తో ట్రైబల్ మోటివ్స్తో సంతాల్ పరగణాలో ఉన్న సంతాల్ ట్రైబల్ విమెన్ చేతితో నేసిన సిల్క్, ఇది బగియా సిల్క్. నెక్స్ట్ ప్రోడక్ట్ కుచాయ్ సిల్క్. కుచాయ్ సిల్క్ ఇదొక సార్ సిల్క్తో నేసిన ప్రోడక్ట్. ఇది చూడండి, గోల్డెన్ షీన్ అంటే గోల్డ్ కలర్లో మెరుస్తుంది. ఇదంతా న్యాచురల్ వన్. సో ఎక్కువ రోజులు కూడా హై డ్యూరబిలిటీ ఉంటుంది, ఎక్కువ రోజులు కూడా ఉంటుంది ఈ సిల్క్, కుచాయ్ సిల్క్కి. అలాగే ముండా ట్రైబ్స్ వేర్ చేసే ముండా జ్యువెలరీ. ఇది సిల్వర్, బ్రాస్ బీడ్స్తో తయారు చేయబడిన జ్యువెలరీ. ఫోర్త్ వన్ జార్ఖండ్లోని బ్యాంబూ క్రాఫ్ట్స్. ఇలా ఈ ఫోర్ ప్రోడక్ట్స్కి కూడా జిఐ ట్యాగ్ అనేది లభించింది. ఓకే, అండ్ ఇక్కడ జిఐ ట్యాగ్ గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. జిఐ ట్యాగ్ అంటే జియోగ్రఫికల్ ఇండికేషన్. మనం జగన్నాథ టెంపుల్ ట్రేడ్ మార్క్ వీడియోలో ప్రతి జిఐ ట్యాగ్ గురించి, అలాగే ట్రేడ్ మార్క్ గురించి, కాపీ రైట్స్ గురించి ఇట్లా డీటెయిల్గా డిస్కస్ చేసాం. ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. సో ఇక్కడ జిఐ ట్యాగ్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఒక ప్రోడక్ట్కి క్వాలిటీ, ఆ ప్రోడక్ట్ క్వాలిటీ బేస్ చేసుకొని రెప్యుటేషన్ ఆర్ ఫేమస్, లేదా ఒక స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ యూనిక్ క్యారెక్టరిస్టిక్స్, ఉన్న ఇవి ఒక పర్టిక్యులర్ రీజన్కి మాత్రమే ఉంటుంది. ఆ పర్టిక్యులర్ రీజన్లో ఆ పర్టిక్యులర్ ప్రోడక్ట్ యూనిక్ క్వాలిటీతో ఉంటుంది, లేదా రెప్యుటేషన్ ఆర్ యూనిక్ క్యారెక్టరిస్టిక్స్తో ఉన్న ఆ ప్రోడక్ట్కి మనం జిఐ ట్యాగ్ అనేది ఇస్తాం. ఎందుకు ఈ జిఐ ట్యాగ్ అంటే లోకల్గా ఉన్న ఆర్టిజన్స్ వాళ్ళ యొక్క కళల్ని మనం కాపాడటానికి, టు ప్రొటెక్ట్ ది క్రాఫ్ట్స్ ఆఫ్ ఆర్టిజన్స్. అలాగే ఫేక్ ప్రోడక్ట్స్ అనేటివి తగ్గుతాయి. ఫేక్ ప్రోడక్ట్స్ అంటే దాని రెప్లికాస్ అట్లాంటివన్నీ తగ్గుతాయి. తర్వాత ఎక్స్పోర్ట్స్కి, అలాగే వాళ్ళ యొక్క ఇన్కమ్ జనరేషన్ ఆర్ ఇన్కమ్ని పెంచడానికి కూడా దీనివల్ల జిఐ ట్యాగ్స్ అనేది మనం ఇస్తాం. ఏమైనా యాక్ట్ ఉందా అని చూస్తే జాగ్రఫికల్ ఇండికేషన్ యాక్ట్ 1999 కింద మనం ఈ జిఐ ట్యాగ్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం. అలాగే దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది అంటే చెన్నై, తమిళనాడులో ఉంది. ఇదండి రీసెంట్ కరెంట్ అఫైర్స్లో. ఇప్పుడు మన ఏపీలో ఏమేం ప్రోడక్ట్స్కి జిఐ ట్యాగ్ అనేది ఉంది అనేది చూద్దాం. ఏపీకి వచ్చేస్తే రీసెంట్ ఆత్రేయపురం పూతరేకులు, అలాగే తిరుపతి లడ్డు, ధర్మవరం శారీస్, మచిలీపట్నం. ఇప్పుడు చూడండి, ఇక్కడ రాసేటప్పుడు కూడా ప్రతిదీ ప్రాంతం పేరు మెన్షన్ చేస్తున్నాం. సో జిఐ ట్యాగ్ అనేది ఒక పర్టిక్యులర్ రీజన్లో ఒక పర్టిక్యులర్ ప్రోడక్ట్కి ఇచ్చే ఒక గుర్తింపు. మచిలీపట్నం, కలంకారీ, అలాగే శ్రీకాళహస్తి కూడా, శ్రీకాళహస్తి కలంకారీ, ఉదయగిరి వుడెన్ కట్లరీ, బొబ్బిలి వీణ అండ్ కొండపల్లి బొమ్మలు, కొండపల్లి టాయ్స్. ఇలా కొన్ని ప్రోడక్ట్స్కి, మనకి ఏపీలో ఉన్న ప్రోడక్ట్స్కి కూడా జిఐ ట్యాగ్ అనేది లభించింది. ఇప్పుడు ఇంకొన్ని ప్రోడక్ట్స్ అనేవి ఏపీలో ఉన్నాయి, అవేం మిస్ అయ్యాయో మీరు కామెంట్లో కూడా మెన్షన్ చేయండి. ఇంకొన్ని కూడా నేను ఇక్కడే చెప్తున్నాను చూడండి. బంగినపల్లి మ్యాంగో అండ్ ఫేమస్ అరబికా, అరకు వ్యాలీ కాఫీ,
అరకు కాఫీ అండ్ పొండూరు ఖాదీ. అంటే మనకి ఎగ్జామ్లో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ నాట్ రికగ్నైజ్డ్ యాజ్ జిఐ ట్యాగ్ ప్రోడక్ట్స్ అట్లాగా ఏమైనా ఇచ్చేసి ఎలిమినేట్ చేసుకోవచ్చు మనకి ఇచ్చిన ఆప్షన్స్లో. ఒకవేళ ఒక రఫ్ ఐడియా కోసం ఇవన్నీ డిస్కస్ చేస్తున్నాను. అండ్ బుడితి బెల్ అండ్ బ్రాస్ క్రాఫ్ట్స్, ఏటి కొప్పాక టాయ్స్, ఉప్పాడ జమ్దాని శారీస్ అండ్ వెంకటగిరి శారీస్, ఇట్లా చాలా ఉన్నాయి. అవి ఒకసారి మీరు రివైజ్ చేసుకోండి. సో ఇక్కడ న్యూస్లో ఉన్నది చూస్తే జిఐ ట్యాగ్ 4 ప్రోడక్ట్స్కి ఫ్రమ్ జార్ఖండ్ ఇట్లా ఇచ్చారు. భగయా సిల్క్, కుచాయ్ సిల్క్, ముండా జ్యువెలరీ అండ్ జార్కు బ్యాంబూ క్రాఫ్ట్. జిఐ ట్యాగ్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందంటే చెన్నై. జిఐ ట్యాగ్ డెఫినేషన్స్ చూసాం అండ్ యాక్ట్ చూసాం. ఏపీలో సమ్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ చూసాం. రిమైనింగ్ కూడా మీరు ఒకసారి అన్నీ చూసుకోండి. అండ్ ఎగ్జామ్లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయని డిస్కస్ చేశాను ఈరోజు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి. ఇలాంటి కరెంట్ అఫైర్స్ అండ్ ఏపీ సిరీస్ కూడా కంటిన్యూ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్.